ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే అతను చేసే వ్యాఖ్యలు కూడా అంటే సమాజాన్ని పట్ల అంటే లేదా ప్రజలకు ఏం చేస్తామనే దానికంటే ఎక్కువ ప్రతిపక్ష నాయకుని విమర్శించే విధంగా ఉన్నాయనేది వాస్తవా? అది తప్పుగా. ఇప్పుడు ప్రతిపక్షం నోడు అనలేడు, నువ్వు అధికార పక్షంలో బుల్ తొక్కిస్తుంటావా? చట్టవిరుద్ధ బుల్డోజర్ పెట్టి తొక్కిస్తావు అంటే ఎన్కౌంటర్ చేస్తావు. ఎన్కౌంటర్ చేసిందే తప్పు. వాడు ఎవడో నక్సలైట్ అనుకుందాం, నక్సలైట్ వచ్చి విచారించి రుజువు చేయాలి. తర్వాత రేప్ చేసిండు ఒకడు రేపిస్టు, వాడిని కూడా కోర్టులో పెట్టి విచారించేయాలి కదా. విచారించి రుజువు చేయాలి, జనమందరూ చూపించాలి వీడు ఈ పని చేసిండు. కోర్టులే శిక్షలు వేస్తాయి, నువ్వెట్లా శిక్షలు వేస్తావు? బుల్డోజర్ తొక్కిస్తాడు తప్పు కదా. నువ్వు శిక్షలు ఇస్తావు, నువ్వు తప్పు కదా. అధికారం ఉంటే శిక్షలు ఇస్తావా? అంటే నువ్వేంది కాశీం రజ్వీ కదా, నువ్వు నిజామే కదా. వాళ్ళు కూడా వేయలే ఆ పని, కాశీం రజ్వీ కూడా చేయలే. వాళ్ళకంటే దుర్మార్గాలు చేయబోతుందని చెప్పి బుల్డోజర్ తొక్కిస్తావు. ఎట్లా తొక్కిస్తావు? అడ్డుపడ్డానుకో, అడ్డుపడితే శిక్షలు అయ్యి దానికి కోర్టుల చట్టం ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది. ఏమి లేకుండా తొక్కిస్తానంటే చంపుతానంటే ముఖ్యమంత్రి స్థాయి మనిషి మాట్లాడాల్సిందేనా? అది చట్ట విరుద్ధమైన పని చెప్పాల్సిందేనా? తప్పు. నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో మీడియా ఉంది కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పవుతుంది. అందుకనే ఇప్పుడు ఆ సురేఖ ఉంది, చట్టం విరుద్ధమైన పని చేసింది ఆమె. నువ్వు సమంతం తిట్టొచ్చినా ఆడపిల్లని ఇంకో ఆడపిల్ల అనొద్దు. ఎట్లాంటిది? పైగా కేటీఆర్ గురించి అంటావు, ఇంకా తప్పు కదా. అది చట్ట విరుద్ధ పత్రికలు రాస్తారు, అట్లాంటి రాయరు కదా. మరి నువ్వు రుజువు లేకుండా ఎట్లా చెప్పి నువ్వు పరువు ఎట్లా తీసినావు, మీద కేసు పెడతారు కదా. అందుకనే అధికారం వాళ్ళు సురేఖ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, సంస్కారహీనమైన మాటలు అసలే మాట్లాడొద్దు. తర్వాత చట్టాన్ని మా చేతిలో తీసుకుంటే మాకు ఏది అడ్డే విధంగా ఉండొద్దు. మీరు అట్లా చేస్తే జనం మిమ్మల్ని శిక్షిస్తారు, మిమ్మల్ని చీచి తూతు అని అసహించుకుంటారు. ఇప్పటికే ముఖ్యమంత్రులు అధికారంలో ఎవడు మాట్లాడినా కూడా, ఇంతకుముందు గతంలో కేసీఆర్ మాట్లాడినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినా, అబ్బో దుర్గంధం ఉందని ముక్కు మూసుకుంటున్నారు. ముక్కు మూసుకునే దుస్తు చెవులు మూసుకుంటున్నారు, ముక్కు మూసుకుంటున్నారు, కళ్ళు కూడా మూసుకుంటున్నారు కనిపిస్తే. అందుకని ఇటువంటి తప్పుడు పనులు చేయకండి, సంస్కారంగా చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోకండి. ఆయన కేసీఆర్ దగ్గరికి పోయింది, మళ్ళీ పోయి నా మీద కేసులు ఎత్తేయండి, నేను పోలీస్ స్టేషన్లో చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాను అంటే 2 గంటలు ఎండ నిలిచినా కూడా ఇంటర్వ్యూ చేయలేదు. కేసీఆర్ ముందు ఏడా? కేసీఆర్ గద్దర్ కాలి గోటికి గేటు దగ్గర నిల్చున్నాడు. గద్దర్ కాలి గోటికి సరిపోయిన వాడు ముఖ్యమంత్రి అవుతాడు. కానీ గద్దర్ను గౌరవించరు, కానీ ప్రజలు గౌరవించరు. ఈ ప్రభుత్వం రాగానే గద్దర్ను గౌరవించింది. అట్నే యాదగిరి గారిని గౌరవించారు, గూడ అంజయ్యను ఒక్కరినే కాదు, జయరాజును, బండి యాదగిరి బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకో ప్రతాపరెడ్డి పాట ప్రతాపరెడ్డి మీద రాసింది. నిజామేనేమో నైజాము సర్కరోడా నాజీల మించినోడా యమ బాధలు పెడితే బడివే నైజాము సర్కరోడా. ఈ రెండింటిని కలిపి ఆయన ఒక పాటగా చేసిండు గద్దర్ సినిమాలో. జనరారెడ్డి ప్రతాపరెడ్డి నిజాం తొత్తు, నిజాం బ్రిటిషర్ల తొత్తు. అందరు రాజులు తొత్తులే, దేశంలో 560 మంది రాజులు బ్రిటిషర్ల తొత్తులే, నిజాం కూడా తొత్తే. ఆయన కింద భూస్వాములు, వాళ్ళ కింద రైతులు, వాళ్ళ కింద కూలీలు. ఇంత వ్యవస్థ ఉంటే అందరూ విముక్తి చేయడానికి అంత పెద్ద పోరాటం జరిగింది. అందుకనే బండి యాదగిరిని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. బండి యాదగిరి నుంచి ఎక్క యాదగిరి దాకా, మధ్యలో పాశం యాదగిరి కూడా, వీళ్ళందరినీ గుర్తు చేసుకున్నారు. అదే అందుకని అందరికంటే మొత్తం మళ్ళీ తొలి దశ, మళ్ళీ అంతకంటే ముందు 52 నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం, ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ 69లో, ఆ తర్వాత మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, జల్ జంగల్ జమీన్ అని పోరాటం చేసిన కేశవరావు జాదవ్ అందరూ తీసుకొచ్చిండు. జయశంకర్ హైదరాబాద్ తీసుకొచ్చింది కూడా ఆయనే. మమ్మల్ని అందరినీ కాంగ్రెస్ వాళ్ళని బీజేపీలను ఏకం చేసింది కూడా ఆయనే. బిల్లు పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి ఢిల్లీలో. ఇద్దరితోటే ఇద్దరిని కలిపిండు, ఇద్దరికి నచ్చ చెప్పిండు. కేశవరావుకు నచ్చ చెప్పిండు, ఆ రోజు డి శ్రీనివాస్కి నచ్చ చెప్పిండు. అందరు నచ్చ చెప్తేనే తెలంగాణ బిల్లు సాధ్యమైంది. కాబట్టి కేశవరావు జాదవ్ లేని తెలంగాణ లేదు. ఈ స్తూపాన్ని ఇనాగరేట్ చేసుకోవాలి. కేశవరావు జాదవ్ విగ్రహం పెద్దది ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. తెలంగాణకు ప్రతీక ఆయన, తెలంగాణ ఆత్మకు ప్రతీక కాబట్టి ఆయన పెట్టాలి. అట్లా పలక పెట్టాలి, ఇక్కడ ఒక పలక కూడా పెట్టాలి. దీన్ని ఇనాగరేట్ సీఎం వచ్చేయాలి. మీరు పలానా తారీఖు లోపల చేసేయండి, చేయకపోతే పౌర సమాజం వచ్చి దాన్ని ఇనాగరేట్ మేమే చేసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వానికి చెప్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో. ఎందుకంటే దీన్ని ఇనాగరేట్ చేస్తే ఆ రోజు లక్ష్మీనారాయణ ముదిరాజు మేయర్ ఆయన మీద కూడా కేసులు పెట్టిండ్రు, వీరి మీద కేసులు పెట్టిండ్రు. ఇది కట్టినందుకు కేసులు, ఇనాగరేట్ చేసిన మేయర్ని కూడా లెక్క పెట్టకుండా ఆయన మీద కేసులు పెట్టిండ్రు. అందుకని కేశవరావు మనం తలుచుకోవాల్సింది, కేశవరావు లక్ష్మీనారాయణ ముదిరాజు చచ్చిపోయింది. ఆయన పాపము, ఈయనకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. అందుకని వాళ్ళందరినీ మనం తలుచుకుందాము. తలుచుకుంటే మన ఆత్మశుద్ధి అవుతుంది. అమరులను తలుచుకుంటే మన ఆత్మశుద్ధి అవుతుంది. ఇనాగరేషన్ చేసినందుకే తలుచుకోవడం జరుగుతుంది. ఇనాగరేషన్ తలుచుకున్న రోజు ఈ ముఖ్యమంత్రిని కూడా గౌరవిద్దాం.